అది వాయిదా తర్వాత మండలి స్టార్ట్ అయింది. బట్ మళ్ళీ వాయిదా పడ్డ మనం చూస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అయినా కూడా అదే డిఎస్సి మంటలు అంటుకున్నాయి. సేమ్ వైసీపీ నిరసనలు చేస్తూనే ఉంది. ఆ గందరగోళం మధ్య మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగించారు. బట్ ఇక మళ్ళీ వాయిదా పడింది శాసన మండలి. కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి అది ఇవాళ ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి శాసన మండలి వాయిదా పడుతూనే వస్తుంది. సో ఇప్పుడు రెండోసారి వాయిదా పడ్డం మనం చూసాం. బట్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మళ్ళీ డిఎస్సి మంటలు రాచుకున్నాయి. అచ్చెన్నాయుడు దద్దమ్మ అన్న వ్యాఖ్యపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. దద్దమ్మ అంటే ఎవరైనా హట్ అయితే వెనక్కి తీసుకుంటారని చెప్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల పాటు మీరెందుకు డిఎస్సి వేయలేదంటూ ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. సో ఆ పదానికి సంబంధించి ఎవరైనా హట్ అయితే వెనక్కి తీసుకుంటారని చెప్పి కూడా మంత్రి అచ్చెన్నాయుడు అన్నాడు. సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సిని పిలవండి, డిఎస్సిని పిలవండి, అందరితో మాట్లాడండి, చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు గొడ్డల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారు ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. కావాలని చెప్పి సంవత్సరం మొద్దు నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష.